సంకేతాలు దానితోడు నెగిటివ్ సెంటిమెంట్ ఇంకా అంటే 4-5 రోజుల్లోకి వచ్చేసాం కదా కౌంటింగ్కి. లాస్ట్ ఫేజ్ ఏమో 1వ తేదీ కౌంటింగ్కి మళ్ళీ 4-5 రోజుల్లో వచ్చేసరికి సో ఈ పరిస్థితి కనిపిస్తోందా? దాంతోడు మదుపర్లు ఈ షేర్ల అమ్మకాలకు దేయడంతో సూచీలు ఎక్కువగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎలా ఉండబోతోంది మూర్తినాయుడు గారు? యాక్చువల్గా మనం ఏదైతే 3 సెషన్స్గా మనం ఏదైతే ఓవర్ బాట్ పొజిషన్ 23,100 నిఫ్టీ దగ్గర నుంచి కూడా మార్కెట్లో మళ్ళీ ఒక 500 నుంచి ఒక 1000 పాయింట్స్ కరెక్షన్ వచ్చే విధంగానే ఉంటుంది అనేది మనం నిన్న కూడా చెప్పుకున్నాం. కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ నడిచే అవకాశం ఉందని. మార్కెట్లో ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది సెకండ్ హాఫ్ నుంచి అన్నది నిన్న ఎక్స్పెక్ట్ గా చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు రేపు కూడా కపుల్ ఆఫ్ డేస్ ఇంకా మనకి ఇంకా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు కూడా ఇదే నడుస్తుంది. తర్వాత ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత మండే నుంచి మళ్ళీ మనకు కొంచెం వాలటాలిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా అయితే చాలా కౌంటింగ్ డేస్ లోకి వచ్చాం కాబట్టి మార్కెట్ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మార్కెట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా హీట్ లో ఉన్నది, అంటే బాగా టాప్ లో ఓవర్ బాట్ పొజిషన్ లో ఉన్నది. ఓవర్ బాట్ పొజిషన్ ఉంది కాబట్టి దీంట్లో ఒక రిట్రెస్మెంట్ అనేది సహజంగా జరిగేది. అది అట్ ద సేమ్ టైం దాంతో పాటుగా మనకి ఏదైతే మార్కెట్ లో ఏదైతే మనకి టెక్నికల్ తో పాటుగా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ వ్యూ ఏదైతే ఉన్నదో ఆ ఆస్పెక్ట్ లో కూడా ట్రేడర్స్ యొక్క సెంటిమెంట్ మీద మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏదైతే 22,500 రూపీస్ వరకు టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ డైరెక్షన్ మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా అయితే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మదుపర్ని చూడవలసింది ఏంటంటే ఇలాంటి టైంలో మంచి షేర్లు ఏదైనా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు అది బాటమ్ అవుట్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాయి. కాబట్టి ఒక 1 వీక్ లోనే మనకి అవకాశం దొరికే అవకాశం ఉంది. కాబట్టి మంచి షేర్లు ఏదైనా మార్కెట్ లో బాగా 1-10 రోజులు కరెక్షన్ జరుగుతుంటే అవి చూసుకుని మళ్ళీ అవి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్ గా అట్లా మనం తీసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. అయితే మీరు ఎంత చెప్పినా సరే మనం అనుకుంటూనే వస్తున్నాం. గడిచిన 2-3 వారాలుగా అయితే పూర్తిగా సెంటిమెంట్ బేస్డ్గా వెళ్తూ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆచితూచి అడుగులేయటం. మీరు అన్నట్టు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కొంత కోలుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే నిన్న ఒక 4 డేస్లోనే దాదాపు 5.12 lakh crores నష్టపోయిందంటే మార్కెట్, ఇది చాలా పెద్ద ఫిగర్. మళ్ళీ దీన్ని ఓవర్కమ్ కాగలమా? ఇంకా మార్కెట్ లో ఏదైనా 1 or 2 days ఏదైనా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మార్కెట్ ఖచ్చితంగా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ టేక్అప్ తీసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు కానీ ట్రేడర్స్ కు సంబంధించి అయితే మాత్రం కొంచెం వాలటాలిటీ అయితే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆల్రెడీ స్టాక్స్ ఉంటే మాత్రం ఆరాంశంగా ఉండొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక ఒకసారి సెక్టర్ వైజ్ గనక వస్తే గనక ఈరోజు టు స్టార్ట్ విత్ ఐటీ తోటి మొదలెడతాం సార్. ఒకసారి ఐటీ కొంచెం స్తబ్దంగానే ఉందని చెప్పుకోవచ్చు. స్తబ్దంగా అంటే కొంచెం మైనస్ లోనే ఉన్నది. టీసీఎస్ లాంటి మేజర్ స్టేక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల మార్కెట్ ఐటీ అయితే కొంచెం ఈ రోజు కొంచెం ఓవరాల్ గా కొంచెం డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఐటీ తర్వాత మెటల్ అండ్ ఇన్ఫ్రా సార్. యాక్చువల్గా ఏదైతే మెటల్ ఏదైతే నిన్న బాగా పాజిటివ్ గా ఉన్నది, ఇవాళ కొంచెం మార్కెట్ లో కొంచెం ఏదైతే డౌన్ ట్రెండ్ లో అంటే నిన్న అంతా కూడా మెటల్ అంతా కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంది. కాబట్టి టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, సెయిల్ కానీ, ఎన్ఎండిసి కానీ, విడిఎల్ కానీ, హిండాల్కో కానీ అన్ని ఓవరాల్ గా అయితే కొంచెం మార్కెట్ లో ఈ రోజు 1% పైన డౌన్ ట్రెండ్ ఉంది. మెటలే బాగా ఎక్కువ సెల్లింగ్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంది ఈ రోజున. ఓకే, మెటల్ డౌన్ ట్రెండ్ లోనే ఉన్నట్టు. అండ్ ఫార్మా సార్. ఫార్మా వచ్చేటప్పటికి ఈ రోజున సేమ్ అదే ఫార్మా కూడా సేమ్ మెటల్ ఫార్మా ఈ రెండు కూడా సెల్లింగ్ అంటే డ్రాప్ లో సెల్లింగ్ సైడ్ లీడ్ లో ఉన్నాయి ఈ రెండు కూడాను. ఫార్మా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా సిప్లా దగ్గర నుంచి గ్రాండ్ ఫార్మా దగ్గర నుంచి గ్రాన్యూల్స్ దగ్గర నుంచి టాటా టొరంటో ఫార్మా, దివిస్ ల్యాబొరేటరీస్, లుపిన్, గ్లెన్మార్క్, జైడస్, అరబిందో, లారస్, జేబీ ఫార్మా ఆల్మోస్ట్ అన్ని కూడా మార్కెట్ లో ఒక 0.5% నుంచి 1% వరకు కూడా డౌన్ లో ఉన్నాయి. ఈ రోజున ఫార్మా అండ్ మెటల్ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లో బాగా హెవీగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. చాలా స్టాక్స్ మార్కెట్ లో కొంచెం కరెక్షన్ దశగానే నడుస్తున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు చూసుకుంటే నీకు బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ అవనండి, పబ్లిక్ బ్యాంక్స్ అవనండి అయినప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉంది. ఈ రోజున ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఆల్మోస్ట్ ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అదే పిఎన్బి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఆల్మోస్ట్ అన్ని కూడా 0.5% 1% పైనే ప్లస్ లో ఉన్నది. యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ రోజు లీడ్ చేస్తున్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ లోను.
అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చినప్పటికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా స్లైట్లీ పాజిటివ్ గానే ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం ఈ రోజు కొంచెం పాజిటివ్ గానే కనిపిస్తుంది సార్ ఓవరాల్ గా అన్ని సెక్టార్లతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ ఎలా ఉండబోతుంది సార్? ఎఫ్ఎంసీజీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది ఎఫ్ఎంసీజీ. ఏదైతే గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఒకటి, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఒకటి కొంచెం వీక్లీ బ్రేక్అవుట్స్ అవడం వల్ల బాగా డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ లోకి వస్తుంది. టాటా కన్జ్యూమర్ కూడా మంచి ప్రైస్ నుంచి మనం ఏదైతే 1060 or 1070 దగ్గర నుంచి కూడా సెల్లింగ్ లోనే ఉన్నది. ఇంకా సెల్ లో కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది టాటా కన్జ్యూమర్. అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, డాబర్, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అదేవిధంగా బ్రిటానియా కానీ, ఐటీసీ కానీ, యూబీఎల్ కానీ, మ్యారికో కానీ అన్ని ఓవరాల్ గా అన్ని కూడా మార్కెట్లో అయితే డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఓకే, ఫార్మా ఇది ఎఫ్ఎంసీజీ డౌన్ ట్రెండ్. అండ్ ఆటోమొబైల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆటోమొబైల్ ఏదైతే ఆటోమొబైల్ లో కూడా మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కొంచెం ఏదైతే అపోలో టైర్స్ లాంటిది లేకపోతే హీరో మోటార్స్ లాంటిది కొంచెం స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా సెక్టార్ అంతా కూడా డౌన్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పర్సిస్టెంట్ సిస్టమ్స్ లాంటి ఐటీలో ఉన్నాయి కాబట్టి ఐటీ అంతా కూడా ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఆటోమొబైల్ తో పాటు ఐటీ అండ్ ఏఐ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఫర్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంతవరకు అయితే మార్కెట్ లో కొంచెం లీడ్ లో ఉండే అవకాశం ఉంది. అవి కూడా మార్కెట్ ఏదైనా సెకండ్ హాఫ్ లో మళ్ళీ మార్కెట్ లో ఏదైనా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వస్తే ఆల్రెడీ నిఫ్టీ మనకి ఏదైతే మార్కెట్ లో ఒక మైనస్ రిప్రజెంట్ చేస్తుంది, అది ఇంకా ఏదైనా కొంచెం హెవీగా ఫాల్ అయితే మాత్రం ఇంకొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఆల్రెడీ 100 పాయింట్లు ఆల్రెడీ మైనస్ లో చూపిస్తుంది. నిన్నటికి వాటికి చూసుకుంటే మనం అనుకున్న 22,500 మార్క్ ఇంకొక 80 పాయింట్స్ తో రీచ్ అవడానికి అవకాశం ఉంది. నిన్నే చెప్పాం మనం ఏదైతే 23,100 అయిన తర్వాత అది కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి బ్రేక్అవుట్ వస్తే 23,000 దగ్గర నుంచి బ్రేక్అవుట్ వస్తే 22,500 అది 22,100 ఈ రెండు కూడా ఎలక్షన్ లోపు ఈ రెండు కూడా రికవరీ టచ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకుని ఇంటర్నెట్ ట్రేడ్ చేసే వాళ్ళు కానీ, పొజిషనల్ ట్రేడ్ చేసే వాళ్ళు కానీ దాన్ని పరిగణలో తీసుకుని ట్రేడ్ చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనల్గా సార్ ఈ ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్స్. ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే ఎనర్జీ సెక్టర్ లో కూడా ఏదైతే ఐఓసి కానీ, బీపీసీఎల్ కానీ, టాటా పవర్ కానీ, కోల్ ఇండియా కానీ, రిలయన్స్ కానీ, ఎన్టీపీసీ కానీ, పవర్ గ్రిడ్ కానీ ఇలాంటి మేజర్ సెక్టర్స్ అన్ని, మేజర్ కంపెనీస్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ లో చెప్పుకోవచ్చు. ఈ రోజున ఓన్లీ బ్యాంకింగ్, ఫైనాన్స్ తప్ప రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ అయితే ఆటోమొబైల్ ఉండొచ్చు, రియాలిటీ ఉండొచ్చు, ఎనర్జీ ఉండొచ్చు, ఎఫ్ఎంసీజీ ఉండొచ్చు, లేకపోతే ఐటీ ఉండొచ్చు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉండొచ్చు, ఫార్మా ఉండొచ్చు, మీడియా ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా ఓవరాల్ గా అయితే డౌన్ ట్రెండ్ ఎక్సెప్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ విత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవి మాత్రమే కొంచెం ప్లస్ లో ఉన్నాయి. అండ్ అలాగే ఈరోజు రికమెండేషన్స్ కన్నా చూస్తే హిండాల్కో, సిప్లా, ఆదిత్య బిర్లా, హాట్కో, మదర్సన్. ఏదైతే మనకి ఈ రోజున మనకి రికమెండేషన్ చూసుకున్నప్పుడు హిండాల్కో వచ్చేటప్పటికి ఇది మెటల్ సెక్టర్ దానికి సంబంధించింది కాబట్టి నిన్న బాగా ఓవర్ బాట్ పొజిషన్ ఉండడం వల్ల ఈ రోజు కొంచెం స్లైట్ గా కరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా ఓవరాల్ గా అయితే ఇది 710 పైన మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. 700 బిలో వచ్చే అవకాశం తక్కువ ఉంది. 700 దగ్గర నుంచి మరి టేక్ ఆఫ్ అవుతే 710 బ్రేక్ చేసుకుని మార్కెట్ లో అప్ ట్రెండ్ చేసుకోవడానికి వెళ్ళేట్టుగా ఉంది. ఒక 2 వీక్స్ నుంచి ఒక 1 మంత్ వరకు కానీ హోల్డ్ చేయగలిగితే మాత్రం మంచి రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. సిప్లా అండి, సిప్లా ఇది ఫార్మా స్టాక్ సంబంధించింది. దీని ఏదైతే ఇప్పుడు మార్కెట్ లో ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని అనుకున్నావు, ఏదైతే 1500 దగ్గర నుంచి, బట్ ఇది 1483 నడుస్తుంది. అబౌవ్ 1500 అయితే మార్కెట్ లో సిప్లా మళ్ళీ ఒక్కొక్క టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే 1400 రూపాయల దగ్గర ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ఒక 1 మంత్ లోనే మనకు ఒక 100 రూపీస్ ఏదైతే పెరిగిందో అలా 1500 దగ్గర కూడా టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కపుల్ ఆఫ్ అవర్స్ టైం పట్టేటట్టుగా ఉన్నది. ఇవాళ అయితే మాత్రం 1500 పైకి వెళ్తే మాత్రం పైకి వెళ్ళి క్లోజ్ అవుతే కపుల్ ఆఫ్ వీక్స్ లోనే మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సార్. అలాగే ఆదిత్య బిర్లా అండి నెక్స్ట్. ఆదిత్య బిర్లా దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఆదిత్య బిర్లా క్యాపిటల్ దానికి సంబంధించిన దాంట్లో మార్కెట్ అయితే కొంచెం టేక్ ఆఫ్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. ఇది కూడా ఒక బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి యూ హావ్ టు వెయిట్ ఫర్ దిస్ స్టాక్. హట్కో అండి. హట్కో హెచ్ఎస్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, హౌసింగ్ ఫైనాన్స్ అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఇక్కడ 226 దగ్గర నుంచి ఇక్కడ మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో మళ్ళీ మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మార్కెట్ లో ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ఏదైతే 275 నెక్స్ట్ తర్వాత 310 ఈ 2 స్టెప్లు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది.
ప్రస్తుతానికి టెక్నికల్గా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నది సార్. ఓకే, అలాగే మదర్సన్ అండి. ఏదైతే ఆటోమొబైల్ కాంపోనెంట్ దానికి సంబంధించిన స్టాక్ ఏదైతే ఉన్నదో చాలా రోజుల నుంచి స్ప్లిట్ అవ్వడం, మరి స్తబ్దంగా ఉంటూ ఇవన్నీ కూడా మనం చూసాం దీంట్లోనూ. ఇక్కడ నుంచి ఏదైతే మార్కెట్లో కొంచెం ప్రోగ్రెసివ్ ఉండడం ఈ స్టాక్లను మనం ఏదైతే 130 రూపీస్ దగ్గర లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే డబుల్ టాప్ ని బ్రేక్ చేస్తుంది కాబట్టి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి 130 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేసాము. ఈ రోజున 148 150 రూపీస్ నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ రైట్, రికమెండేషన్కి సంబంధించి ఇవైతే కనుక ఈరోజు టాక్ ఆఫ్ ది స్టాక్గా ఏది చెప్పుకోవచ్చు? ఏదైతే మనకి బ్యాంకింగ్ సెక్టర్ ఈ రోజున మార్కెట్ లో లీడ్ లో ఉంది కాబట్టి టాక్ ఆఫ్ ద స్టాక్ గా వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఒక నిమిషం మనకి టాక్ ఆఫ్ ద స్టాక్ వచ్చేటప్పటికి మనకి యాక్సిస్ బ్యాంక్ నే మనం టాక్ ఆఫ్ ద స్టాక్ గా చెప్పుకోవచ్చు ఈ రోజున. ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ లో ఒక 1% లీడ్ లో తీసుకుని ముందుకెళ్తుంది కాబట్టి మనకి ఇది కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మనం యాక్సిస్ బ్యాంక్ ని మనం దీనిలో తీసుకోవచ్చు. తర్వాత ఏదైతే అదాని పవర్ కూడా ఈ రోజున మార్కెట్ లో కొంచెం స్లైట్లీ బులిష్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రెండు కూడా మనకు టాక్ ఆఫ్ ద టౌన్ గా అవుతుంది. మనకి యాక్సిస్ బ్యాంక్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి, అదాని పవర్ మన ఎనర్జీ సెక్టర్ నుంచి కూడా రెండు కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. అండ్ అలాగే మనకి కాలర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. హీరో మోటోకార్ప్స్ గురించి, అలాగే మళ్ళీ భారతీ ఎయిర్టెల్ గురించి. భారతీ ఎయిర్టెల్ అయితే ఆల్మోస్ట్ మనం చెప్పిన నుంచి కూడా బాగానే పెరిగింది. నిన్న చెప్పిన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా ఈ రోజు 8% పెరిగింది సార్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మనం నిన్న నోటిఫై చేసాం, నిన్న మొన్న చెప్పాము. అది ఈ రోజు 8% పెరిగింది. మనం 277 అని చెప్పాము, ఈ రోజు 302 రూపీస్ నడుస్తుంది సార్. ఇంకా మార్కెట్ అంటే ఒక 30 రూపీస్ ఆల్రెడీ హైక్ అయింది. ఇంకా మార్కెట్ అంటే ఒక 10% వరకు హైక్, మోర్ దాన్ 10% అయింది సార్. ఇంకా హైక్ వెళ్ళడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, స్టాక్ ఏదైతే అడుగుతున్నారు హీరో మోటోకార్ప్స్ కూడా ఇవాళ కొంచెం ప్లస్ లో ఉందని చెప్పుకున్నాం మనం ఇదాక. అదేవిధంగా మార్కెట్ లో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది హీరో మోటార్స్ కూడా. ఎందుకంటే దానికి కూడా ఏదైతే 2-వీలర్ సెగ్మెంట్ లో ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా వచ్చింది కాబట్టి ఈ మధ్యన స్తబ్దంగా ఉన్న స్టాక్ లో మనకి టేక్ ఆఫ్ అయ్యి ముందుకెళ్లే అవకాశం కనిపించింది. 4550 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇక్కడ 5100 దగ్గర కూడా మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ ఉంది దీనికి. నెక్స్ట్ అదాని పోర్ట్స్ అడుగుతున్నారంటే, అదాని పోర్ట్స్ అండ్ టాటా స్టీల్. టాటా స్టీల్ లాంటిది కంటే ఈ మామూలుగా అయితే అక్యుమిలేట్ చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, అక్యుమిలేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే టాటా స్టీల్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఒకవేళ మళ్ళీ తీసుకోవాలనుకున్నా సరే ఒక 2-3 డేస్, కపుల్ ఆఫ్ డేస్ ఆగి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మార్కెట్ లో తీసుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అదాని పోర్ట్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఆల్రెడీ మీ దగ్గర స్టాక్ ఉంటే ఓకే, ఫ్రెష్ గా అయితే అప్పుడే తీసుకోవద్దు. ఫ్రెష్ గా తీసుకోవడానికి అయితే 40-50 పైన మార్కెట్ లో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇక్కడే డ్రాగ్ ఆన్ అయిపోతుంది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అంతా కూడా టైం కిల్ అయిపోతుంది. కాబట్టి ఫ్రెష్ గా తీసుకోవాలైతే హావ్ టు వెయిట్ ఫర్ 1440 ఏదైతే ఉన్నదో ప్రజెంట్ 49 నడుస్తుంది. 1440 అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే అండి, అలాగే ఐషర్ మోటార్స్ అండ్ M&M రెండు ఆల్రెడీ మంచి ఆటోమొబైల్ దాంట్లో మంచి పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు అండి ఐషర్ మోటార్స్ లోను. ప్లస్ ఐషర్ మోటార్స్ 2-వీలర్ వచ్చేటప్పటికి ఎన్ఫీల్డ్ ఇస్ దేర్ సిగ్నేచర్ ప్రొడక్ట్. అది ఏదైతే ఎన్ఫీల్డ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళని కంపెనీని బాగా లీడ్ చేస్తున్న దాంట్లో ఎన్ఫీల్డ్ ఎక్కువగా ఉంది. మార్కెట్ లో కొంచెం మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది ఐషర్ మోటార్స్. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఓకే, M&M అండి. M&M వచ్చేటప్పటికి మార్కెట్ లో ఏదైతే మొన్నటి వరకు కూడా కొంచెం మంచి పొజిషన్ లో ఉండి కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో అయితే మంచి ఏదైతే 2500 రూపీస్ నడుస్తుంది ప్రజెంట్. ఇంకా మార్కెట్ లో జస్ట్ ఇక్కడ నుంచి ఏదైతే 4-5 రోజులు ఏదో డౌన్ ట్రెండ్ వచ్చింది మాత్రం పెద్ద ఇబ్బంది పడే అవకాశం అయితే ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ నవంబర్ లో మనం చూసుకుంటే 1500 రూపాయల దగ్గర నుంచి అది ఎగ్జామ్ మనకి 2500 నడుస్తుంది కపుల్ ఆఫ్ 6 months లోనే. మనకి ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికే మంచి అవకాశం ఉంది. మహేంద్ర ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించిందో మంచి ట్రాక్ రికార్డ్ ఉండి బాగా అద్భుతమైన లాభాలు తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. M&M తర్వాత ఓవరాల్ ఇప్పుడు మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే మనం చూసుకున్నట్టయితే మనం ఏ స్టాక్స్ లో మనకు కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఏ స్టాక్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఈ రోజుకి ఎస్పెషల్లీ ఈ రోజు అయితే మాత్రం మార్కెట్ అయితే ఓవరాల్ గా అయితే డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. మనకి డౌన్ ట్రెండ్ ఉన్నది కాబట్టి మనకి ఏదైతే
టాటా కన్జ్యూమర్ లాంటి గట్రా మనకి టాటా కన్జ్యూమర్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తున్నాయి. దాంట్లో మనం ఫాలో అవచ్చు. ఎస్పెషల్లీ సన్ ఫార్మా అండ్ రెడ్డీస్ కూడా ఈ రోజున ఒక 1% మైనస్ లో ఉన్నది. ఎందుకంటే రెడ్డీస్ లాంటిది మన నిన్నటి కూడా ఒకే స్వింగ్ లో వెళ్ళడం వల్ల మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. ఆల్రెడీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా మార్కెట్ లో నిన్న డ్రాస్టికల్ ఫాల్ అయితే అయింది. ఈ రోజు కూడా మార్కెట్ లో ఫాల్ కంటిన్యూ చేసే విధంగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, పవర్ గ్రిడ్ కానీ, అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆచి ఇందులో ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సార్. అండ్ యునో మిండా గురించి అడుగుతున్నారండి. ఇది యునో మిండా స్పెల్ చెప్పండి సార్. అది YUNOMINDA అండి. YUNO యునో మిండా. ఓకే అండి, దీని తర్వాత మనం షూర్. అండ్ మొన్న నిన్న కూడా చెప్పింది మెజగాన్ డాక్, అది దాని గురించి మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు. ఎందుకంటే ఈ డిఫెన్స్ సెక్టర్ సంబంధించి మెజగాన్ డాక్ డిఫెన్స్ సెక్టర్ దానికి సంబంధించింది. మనం వెరీ రీసెంట్ గానే ఇది మనం 2500 దగ్గర మనం ఉండగా మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. 3400 ఉందండి ప్రస్తుతం. ప్రజెంట్ అయితే 3360 రూపీస్ దొరుకుతుంది, 3400 వరకు. ఆల్రెడీ ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ దానికి సంబంధించిన వెసల్స్ అన్ని కూడా తయారు చేస్తూ ఉంటుంది. వీటికి బిల్డింగ్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంటుంది. ప్లస్ ఆర్డర్స్ ఎప్పుడు కూడా డిఫెన్స్ దానికి సంబంధించిన ఆర్డర్స్ ఎప్పుడు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు దీనికి. అందుకనే మార్కెట్ లో కొంచెం ఇది అంటే మెస్డాక్ లాంటిదే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా అదే విధంగా ఉంది. బట్ దానికన్నా ఇది కొంచెం మంచి క్యాపిటలైజేషన్, కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే స్టాక్ గా మనకి తెలుస్తుంది. ప్లస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేప్పటికి 300% రిటర్న్ ఇచ్చింది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 300% వచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా 150% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. మంచి క్యాపిటలైజేషన్, ఒక 70,000 కోట్లతో మంచి క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి కంపెనీ ఇది. మంచి పీర్ కంపెనీస్ అన్నట్లో కూడా లీడ్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. యాక్చువల్ గా ఈ విధమైనటువంటి తయారు చేసే వాటిలో చూసుకున్నట్టయితే పీర్ కంపెనీస్ అన్ని కూడా 1000 కోట్లు తర్వాత 100 కోట్ల లోపు కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది కొంచెం స్టేబుల్ గాను మార్కెట్ లో కొంచెం టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. ప్రాఫిట్ కూడా ఏదైతే లాస్ట్ 3 క్వార్టర్స్ వరకు కూడా 500 crores 600 crores వచ్చింది. లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి కూడా 1000 crores లేదా 1900 crores అలాగా మల్టిపుల్ ఫోల్డ్స్ పడిందని చెప్పుకోవచ్చు ఇది ప్రాఫిట్స్ లో కూడా. కాబట్టి మార్కెట్ లో కొంచెం మంచి ఫ్లో ఉండి ప్రైస్ పెద్దదే చిన్నదా అన్నది చూడకుండా మీరు చేసినట్టయితే మంచి లాభాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ధైర్యంగా చేయొచ్చంటే 85% ప్రమోటర్ స్టేక్ ఉన్నది. ప్రమోటర్ స్టేక్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ప్రతి లాభంలోనూ కూడా 85% వాళ్ళదే. కాబట్టి మంచి ప్యాటర్న్ అయితే ఉంది మార్కెట్ లో. దానికి తగ్గట్టుగా మన పబ్లిక్ పార్టిసిపేషన్ లో కూడా దాంట్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రకారం 5,000, 10,000, 50,000 ఎంత చేసినప్పుడు కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. కమిన్స్ ఇండియా గురించి అడుగుతున్నారు సార్. కమిన్స్ ఇండియా కూడా ఒక విధంగా మంచి కంపెనీనే. మనం చాలా సార్లు దీని గురించి రికమెండ్ చేసాము. అదేవిధంగా కమిన్స్ ఇండియాలో ఎస్పెషల్లీ ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే ఇది 1,00,000 కోట్ల కంపెనీ అండి. ఇది 1,05,000 కోట్ల కంపెనీ ఇది. ప్లస్ ఇది మార్కెట్ లో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 100% అబోవ్ ఇచ్చిందండి. మల్టిపుల్ వేస్ లో 100% అబోవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 118% ఇచ్చిందండి. లాస్ట్ 3 years నుంచి కూడా చూసుకుంటే 70% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ అండి. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఎఫ్ఐఎస్ ఏదైతే మనకి దీంట్లో ఒక 51% ప్రమోటర్ స్టేక్ ఉంటుంది కాకుండా ఎఫ్ఐఎస్ కూడా 20% వరకు కూడా ఎఫ్ఐఎస్ కూడా ఉన్నారు. అంటే ఎఫ్ఐఎస్ ఉన్నారంటే మనకు ధైర్యంగా ఇలాంటి స్టాక్స్ లో మనం పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని మనం ఎప్పుడు కూడా రికగ్నైజ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ 2 క్వార్టర్స్ వరకు కూడా 5,000 కోట్లు 6,000 కోట్లు ప్రాఫిట్ వచ్చేది. లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి కూడా 8,000 crores వరకు కూడా ప్రాఫిట్ పెరగడం అన్నది కూడా దీంట్లో మనకి మంచి ఇండికేషన్ గా చెప్పుకోవచ్చు. మన ఏదైతే కమిన్స్ ఇండియా దానికి ఇలాంటి దాంట్లో మన గ్రాఫ్ కూడా చూసుకున్నట్టయితే అసెండింగ్ ఆర్డర్ లో మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే రెగ్యులర్ గా డెట్ రెడ్యూస్ అవుతూ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా ఉంటూ మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 5 years నుంచి కూడా ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీగా కమిన్స్ ఇండియా మనం చెప్పుకోవచ్చు సార్. అండ్ అలాగే ఈఏడి ప్యారీ అండి. ప్యారీ అంటే ప్యారీ కంపెనీ అనేది మల్టిపుల్ ప్రొడక్ట్స్ లోనూ చాలా అద్భుతమైన కంపెనీ. ఇది ఒక 12,000 crores ఉన్నటువంటి కంపెనీ సార్. టెక్నికల్ గా కూడా మార్కెట్ లో 650 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ 688 నుంచి 700 వరకు ముందుకెళ్లే దశగానే కనిపిస్తుంది ఇదంతా కూడాను. దీంట్లో మనకి ఏదైతే మార్కెట్ లో దీని యొక్క మనకి రిటర్న్ కూడా ఎలా ఉన్నదని చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఒక 46% ఉంది సార్. అంత ముందు ఒక లాస్ట్ 5 years నుంచి కూడా 30% రిటర్న్ అయితే ఇస్తుంది. ఆ విషయంలో అయితే ఎటువంటి డోకా లేదు. అద్భుతమైన రిటర్న్ అయితే వస్తుంది. అదేవిధంగా
ఏదైతే మనకి ఎఫ్ఐ స్టేక్ కూడా ఒక 10% నుంచి 10% ఉన్నారు, ప్రమోటర్ స్టేక్ మాత్రం ఒక 44% నుంచి 40% వరకు ఉంది. ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్లో మంచి లాభాలు తీసుకుని ముందుకెళ్తున్న కంపెనీగా మనం దీన్ని తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. అలాగే థర్మాక్స్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా ఈ రెండింటి గురించి అడుగుతున్నారండి. ఎస్ఎంఎస్ ఫార్మా వచ్చేటప్పటికి ఒక చిన్న కంపెనీ, బట్ ఏదో ప్రైస్ కూడా 202 రూపీస్ లో ఉన్నది, కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్టయితే దీనికి మనకి ఎస్ఎంఎస్ ఫార్మాకి ప్రస్తుతానికి అయితే కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే 210 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప 200 నిలుస్తుంది. 210 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం లాస్ట్ టైం ఏదైతే 130 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని 220 వరకు వెళ్ళిందో అలాంటి మూవ్మెంట్ అయితే మళ్ళీ ఒక 80 to 100 పాయింట్స్ అయితే అలాంటి మూవ్మెంట్ రావడానికి అయితే మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే థర్మాక్స్ అండి. థర్మాక్స్ వచ్చేటప్పటికి ఏదైతే లాస్ట్ మనకి ఫిబ్రవరి మార్చ్ దగ్గర నుంచి మంచి బ్రేక్అవుట్ వచ్చింది 3250 దగ్గర నుంచి. ఈ రోజు 5480 5500 నడుస్తుంది సార్. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ చిన్న కరెక్షన్ వచ్చిన సరే ఒక 500 పాయింట్లు ఇబ్బందికరమైన స్టాక్ అయితే ఏం కాదు, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప స్టాక్ అని చెప్పుకొచ్చింది. అండ్ ఫైనల్ గా అమర్ రాజా ఎనర్జీస్ గురించి అడుగుతున్నారండి. అమర్ రాజా అన్నది ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే బ్యాటరీస్ దాంట్లో మనకి ఈవీ బ్యాటరీస్ అవనివ్వండి, లేకపోతే బ్యాటరీస్ వాడకం ఎక్కువ అవడం వల్ల ప్లస్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువగా రావడం వల్ల దానికి మంచి డిమాండ్ ఉన్నది. ఈ మధ్యకాలంలో ఏమి తగ్గే డిమాండ్ ఏం కాదు కాబట్టి అండి అది హ్యాపీగా దాంట్లో అమర్రాజా బ్యాటరీస్ లో ఇంకా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే గడిచిన 4 రోజుల్లో అయితే దగ్గర 5.12 lakh crores ఆవిరైపోయిన